ట్రంప్ H1B వీసాస్ గురించి అప్డేట్ ఇచ్చారు కదా, $100,000 కట్టాలి H1B వీసాస్ గురించి అని చెప్పి. అయితే నేను కావాలనే అది న్యూస్ కొంచెం డిలే చేద్దాం, ఎందుకంటే దీంట్లో ఏదో ఉంటుంది. అంత డైరెక్ట్గా పెట్టేస్తే ఆల్రెడీ ఉన్నవాళ్ళు ₹1,00,00,000 దగ్గర దగ్గర 90 లక్షలు, 85 లక్షలు, 90 లక్షలు ఇయర్లీ కట్టాలి అంటే అది కాని పని. ఇక అమెరికా వెళ్తే లాభాలు కాదు నష్టాల్లోనే ఉంటుంది అని తెలిసే దిస్ డజంట్ గోనా హ్యాపెన్ అని నాకు తెలుసు పక్కాగా. అందుకే అందరు న్యూస్లో హడావిడి చేస్తున్నా ఐ హావెంట్ మేడ్. అయితే దాని గురించి అప్డేట్ ఇచ్చారు ప్రెసిడెంట్ సెక్రటరీ క్యారలిన్ లివెట్ అని. ఆమె అప్డేట్ ఇచ్చారు 8 hours బ్యాక్. ఏంటంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ H1B వీసాస్ ఉన్న వాళ్ళ మీద కాదు. అండ్ వాళ్ళు అవుట్ సైడ్ కంట్రీ ఉన్నా, అమెరికాలో ఉన్నా ట్రావెల్ చేయాలి, అమెరికా బయటికి వెళ్ళాలి, లేకపోతే ఇండియాకి రావాలి, అదేవిధంగా మళ్ళీ అమెరికాలోకి వెళ్ళాలి, రీఎంట్రీ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఆల్రెడీ అమెరికాలో ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉండదు అని ఆమె చెప్పింది. నెక్స్ట్, ఇది యాన్యువల్ ఫీ కాదు అని చెప్పారు. అంటే ప్రతి సంవత్సరం కట్టాల్సిన అవసరం లేదు, ఒక్కసారి పిటిషన్ వేసినప్పుడు కడితే సరిపోతుంది అని చెప్పారు. నెక్స్ట్, ఇది మెయిన్, ఇది కొత్తగా వచ్చే ఎంట్రీస్కి మాత్రమే కానీ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కాదు అని చెప్పారు. అయితే ఇది ఫస్ట్గా నెక్స్ట్ లాటరీ సీజన్ వస్తుంది కదా, అప్పటి నుంచి ఇది అప్లై చేయబడుతుంది అని చెప్పారు. సో ఎగ్జిస్టింగ్ వీసా హోల్డర్స్ వీళ్ళెవరు కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పారు. సో కొత్తగా వెళ్ళే వాళ్ళకి ప్రాబ్లం కానీ ఎవరు ఏం కంగారు పడిన అవసరం లేదు. అండ్ కొత్తగా వెళ్ళే వాళ్ళు ఇది కూడా లైక్ ఇప్పుడు భారతదేశంలో ఉంటే వాళ్ళకి వచ్చేదంతా, అమెరికాలోకి వెళ్తే వాళ్ళకి వచ్చేదంతా, ఈ ఫీజు కూడా కట్టుకుంటే ₹1,00,00,000 దగ్గర దగ్గర కట్టుకుంటే కనుక లైక్ ఎంత ప్రాఫిట్లో ఉంటారు అక్కడికి వెళ్ళి. లైక్ భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి, అక్కడ ఇప్పుడు రేసిజం ఇవన్నీ కూడా ఉన్నాయి, అవి కూడా చూసుకోవాలి. అదేవిధంగా అక్కడి నుంచి లైక్ పేరెంట్స్ని వదిలేసి వెళ్ళిపోతారు, చాలామంది ఫ్యామిలీస్ని వదిలేసి వెళ్ళిపోతారు. అండ్ అక్కడికి వెళ్తే అక్కడ ఎంత అమౌంట్ వస్తుంది, స్టిల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బై ద ఎండ్ ఆఫ్ 2-3 years లేకపోతే 5 years అయినా ప్రాఫిట్లో, లైక్ డ్రాస్టిక్ ప్రాఫిట్లో ఉండాలి. ఇక్కడ ఏదో ₹100 వస్తుంటే అక్కడ 150, లేకపోతే 125, ₹130 కాదు, ₹250, ₹300 వస్తుంటేనే అక్కడ వెళ్ళగలగాలి. ఇక్కడ 100 వస్తుంది, అక్కడ 300 వస్తుంటే దట్ ఈస్ రియలీ గుడ్. అంతే. సో ఎందుకంటే వాళ్ళు ఇండియా రావాలి, మళ్ళీ ట్రిప్లా అలా వెళ్ళాలి, లేకపోతే భారతదేశం ఒకసారి వచ్చి వెళ్ళాలంటే ఒక 5-10 లక్షలు లేచిపోతాయి. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని కొత్తగా వీసాలు వేసే వాళ్ళు విల్ ప్లాన్ అకార్డింగ్లీ. సో ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళు ఎవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదు అని ట్రంప్ గవర్నమెంట్ చెప్పింది. జస్ట్ టు మేక్ సమ్ సౌండ్ వాళ్ళు ఆ హడావిడి చేశారు మొన్న. ఇప్పుడు డీటెయిల్స్ క్లియర్గా చెప్తున్నారు. యాక్చువల్లీ వాళ్ళు ఆ 2 days లేకపోతే ఒక 1 day ఆగింది ఎందుకంటే అక్కడ రెస్పాన్సెస్ ఎలా ఉంటున్నాయి అని చూడటానికి. జస్ట్ అలా తేనె పొట్టు కదిపి వదిలినట్టు కదిపారు అంతే. ఓకే, ఇది మరీ ఘోరంగా ఉంటుంది, పెద్ద రభస అయిపోద్ది, కాంగ్రెషియల్ సెషన్లో కూడా ఇది యాక్సెప్ట్ అవ్వదు అని క్లారిటీ వచ్చింది. కొత్తగా వచ్చే వాళ్ళకి వన్ టైం ఫీజు కింద మాత్రమే పెట్టారు. సో వీ హ్యావ్ టు సీ వాట్ మోర్ చేంజెస్ దట్ గోనా కమ్. ఇది అమెరికా వాళ్ళకి ఒక అడ్వాంటేజ్, ఎందుకంటే అక్కడ కొత్త జాబులు క్రియేట్ అవుతాయి, అక్కడ వాళ్ళకి ఇక్కడ నుంచి వెళ్ళడం తగ్గుతుంది కదా. కంపెనీలేమో అంతేసి పంపారు, దాని బదులు అక్కడ ఆల్రెడీ వీసాలు వచ్చి ఉంటాయి కదా, మన భారతీయులు కావచ్చు, లైక్ ఆల్రెడీ అమెరికాలో బయట కంట్రీ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారు, అక్కడ కంపెనీస్ ఎవరైనా రిక్రూట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి సంవత్సరానికి లైక్ సంవత్సరానికి కాకపోయినా కానీ ఇక్కడ నుంచి ₹1,00,00,000 పెట్టి వీసా ఫీజు కట్టి కంపెనీ తీసుకెళ్ళడం కంపెనీకి నష్టం. దాని బదులు ఆ ప్యాకేజ్ ఏదో $100,000 ఏదో అక్కడ వాడికి ఇచ్చేసారనుకోండి, కొత్తగా రిక్రూట్ చేసుకొని ఎక్స్ట్రా ఇచ్చారనుకోండి, దట్ విల్ బి గుడ్ కంపెనీస్ కూడా అలా ఆలోచిస్తారు కూడా. సో వీ హ్యావ్ టు సీ లైక్ వాట్ మోర్ చేంజెస్ గోనా కమ్ ఇన్ ట్రంప్స్ గవర్నమెంట్.